వారెక్కడికి వెళ్ళాడు? నా పవర్ ని అడాప్ట్ చేసుకుంటున్నాను. ఇది బాగుంది, అంత దారుణమే కాదు. ఇప్పుడు ఆ పవర్ ని నేను యూజ్ చేసి చూడబోతున్నాను. ఎందుకు ఎదురు చూస్తున్నావు? త్వరగా వెళ్ళి ఆ స్టోరింగ్ స్క్వేర్ నొక్కో. ఏంటి అర్థం కాని స్థితిలో ఉన్నావు నరుటో? ఇందులో నీ యొక్క తప్పైతే ఏం లేదు. దీనికేంటి అర్థం? లార్డ్ ఫూకోసాకో 9 టైల్స్ యొక్క అనుమతితో వాటి యొక్క చక్రాస్ ని మన లోపల ఆవహించుకుంటే వాటి యొక్క అతీత శక్తులు మనకి దొరుకుతాయి. వాటి యొక్క పవర్స్ ని నువ్వు కంట్రోల్ చేయాలంటే 9 టైల్స్ చక్రాతో నువ్వు అయితే పోరాడాలి. నీ యొక్క చక్రాస్ తో ఆ 9 టైల్స్ చక్రాస్ ని కలపాలి. చెప్తే ఎంతో ఈజీ, కానీ చేస్తమే కష్టం. 9 టైల్స్ చక్రాన్ని నువ్వు తీస్తే చాలు, వాటి యొక్క పవర్స్ నీలో కలిసిపోతాయి. ఆ 9 టైల్స్ చక్ర లోపల ఉన్న ఎన్నో చెడు ఆలోచనలు వాటి యొక్క చక్రాస్ లోపల బాగా కలిసిపోయి ఉంటాయి. నువ్వు ఎంతగానో కష్టపడ్డా కానీ నీ లోపల ఉన్న ఆ చెడుని కనిపెట్టి అది నీ మీదే గెలుస్తుంది. నీకు అర్థమవుతుంది కదా? నీకు అర్థమయ్యేలా చెప్తా. 9 టైల్స్ యొక్క పవర్ ని నువ్వు కంట్రోల్ చేయాలంటే వాటి యొక్క చక్రాస్ ని మరియు దాని యొక్క కాంతిని నువ్వులో తీసుకోవాలి. మనసు లోపల ఎలాంటి చెడు లేని ఒక వ్యక్తి వల్లే ఆ పవర్ ని 9 టైల్స్ దగ్గర నుండి లాక్కోగలడు. 4th హోకాగే 9 టైల్స్ చక్ర నుండి వాటి యొక్క పవర్ కొంచెంగా లీక్ అయ్యేలాగా సృష్టించారు. నరుటో ఒక చక్రగా ఇది మారుతుందని వాళ్ళు ముందే గణించారు. దీన్నే 8 ట్రిగర్